శ్రీ మహావిష్ణువు అనేది సృష్టి, స్థితి, లయముల అధిపతి. ప్రతి యుగంలో ధర్మాన్ని స్థాపించుటకు, దుష్టులను సంహరించుటకు, భక్తులను రక్షించుటకు ఆయన అనేక రూపాలలో అవతరించాడు. అందులో ప్రసిద్ధమైనవి ఆయన దశావతారాలు. భూమిని, సృష్టిని, ధర్మాన్ని కాపాడటానికి తీసుకున్న 10 దివ్య రూపాలు. ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం. మత్స్యావతారం. సత్యయుగంలో బ్రహ్ముడి వేదాలు దైత్యుడు హయగ్రీవుడు దొంగిలించాడు. అప్పుడు విష్ణువు ఒక మహా చేప రూపంలో అవతరించి వేదాలను తిరిగి తెచ్చి మానవజాతికి జ్ఞానాన్ని రక్షించాడు. ఇదే ఆయన మొదటి అవతారం, మత్స్యావతారం. కూర్మావతారం. పార్వతీ పర్వతం మందరాచలం చుట్టూ దేవతలు మరియు అసురులు క్షీరసాగర మదనం చేశారు. అప్పుడు మందరాచలం మునిగిపోకుండా దాన్ని తన వెన్నమీద మోసి క్షీరసాగర మదనాన్ని సులభం చేసిన అవతారం కూర్మావతారం. వరాహావతారం. భూమాతను దైత్యుడు హిరణ్యాక్షుడు పాతాళలోకి తీసుకెళ్లాడు. అప్పుడు విష్ణువు మహాపంది రూపంలో అవతరించి హిరణ్యాక్షుడిని సంహరించి భూమాతను తిరిగి తన స్థానంలో నిలిపాడు. ఇదే వరాహావతారం. నరసింహావతారం. భక్త ప్రహ్లాదుడు విష్ణు భక్తుడిగా పుట్టాడు. కాని అతని తండ్రి హిరణ్యకశిపుడు దేవతలను ద్వేషించేవాడు. భగవంతుడు నరసింహ రూపంలో అర్ధమానవుడు, అర్ధసింహంగా అవతరించి సాయంత్ర సమయాన ద్వారంపై ఆయుధం లేకుండా హిరణ్యకశిపుడిని సంహరించాడు. ఇది ఆయన ఉగ్రరూపమైన నరసింహావతారం. వామనావతారం. బలి అనే రాక్షసరాజు భూమిని జయించాడు. అప్పుడు విష్ణువు వామనుడిగా ఒక చిన్న బాలబ్రాహ్మణుడి రూపంలో 3 అడుగుల భూమి అడిగాడు. మొదటి అడుగుతో భూమిని, 2వ అడుగుతో ఆకాశాన్ని, 3వ అడుగుతో బాలిని త్రిపాదించిన దివ్య అవతారం వామనావతారం. పరశురామావతారం. భూమిపై అధిక హింస మరియు అహంకారంతో నిండిన క్షత్రియులను శాంతపరచటానికి విష్ణువు బ్రాహ్మణుడి రూపంలో పరశురాముడిగా జన్మించాడు. తన పరశుతో దుష్టులను సంహరించి ధర్మాన్ని స్థాపించాడు. ఇది పరశురామావతారం. శ్రీరామావతారం. త్రేతాయుగంలో రాక్షసరాజు రావణుడు అధిక దుర్మార్గం చేశాడు. అప్పుడు విష్ణువు అయోధ్యలో శ్రీరాముడిగా అవతరించి సీతామాతను రక్షించి రావణుడిని సంహరించి రామరాజ్యాన్ని స్థాపించాడు. ఇది ధర్మ పరిపాలనకు ఆదర్శమైన అవతారం శ్రీరామావతారం. శ్రీకృష్ణావతారం. ద్వాపర యుగంలో విష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించి మానవజాతికి భగవద్గీత జ్ఞానాన్ని ఇచ్చాడు. మహాభారతంలో పాండవులకు మార్గదర్శకుడిగా నిలిచి కర్మయోగం, భక్తి మార్గం బోధించాడు. శ్రీకృష్ణుడు ప్రేమ, జ్ఞానం, కరుణకు ప్రతీక. బుద్ధావతారం. విష్ణువు బుద్ధుడిగా అవతరించి హింసను నివారించి శాంతి, ధ్యానం, దయామార్గాన్ని బోధించాడు. అహింస, సత్యం ద్వారా మానవతకు కొత్త దిశ చూపాడు. కల్కి అవతారం. ఇంకా సంభవించని అవతారం. కాలాంతంలో, కలియుగాంతంలో ధర్మం పూర్తిగా క్షీణించినప్పుడు విష్ణువు శ్వేత అశ్వంపై కల్కి రూపంలో అవతరించి దుష్టులను సంహరించి సత్యయుగాన్ని పునరుద్ధరిస్తాడు. ఇలా భగవంతుడు సృష్టిని సంరక్షించడానికి ఎన్నో రూపాలు ధరించాడు. ప్రతి అవతారం మనకు ఒక సందేశం చెబుతుంది. ధర్మం ఎల్లప్పుడూ గెలుస్తుంది. భక్తి ఎప్పటికీ రక్షణ పొందుతుంది. జై శ్రీ మహావిష్ణువు. ఓం నమో నారాయణాయ.